ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు పోలీసులకి. మాచవరం పోలీసులు సమన్లు ఇచ్చేందుకు కోర్టులో హాజరవ్వాలి అని చెప్పి మాచవరం పోలీసులు ఇంటికి వెళ్ళారు సమన్లు ఇచ్చేందుకు. ఇంటి దగ్గర లేకపోవడమే కాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని వంశీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో గన్నవరం అంతటా ఒకటే చర్చ నడుస్తుంది. వంశీ ఎక్కడ, వంశీ మాజీ ఎమ్మెల్యే వంశీ సాబ్ ఎక్కడ అనే చర్చ నడుస్తుంది. అయితే గడిచిన కొన్ని కేసుల్లో ఆయన ఇప్పటికే ఈవెన్ కోర్టుకు కాదు కదా, కనీసం పోలీసులకు కూడా కనిపించని పరిస్థితి. దానికి సంబంధించి మళ్ళీ రీసెంట్గా సునీల్ అనే వ్యక్తిపై వంశీ అనుచరులు ఈ నెల డిసెంబర్ 12న దాడి చేశారు. దానికి సంబంధించి వంశీపై కేసు కూడా నమోదైంది. దాదాపుగా 14 కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. ఒకసారి మా పొలిటికల్ లీడర్ కట్టా కార్తిక్ని లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నా ఫోన్ ఇన్లోకి. కార్తిక్ గారు, వంశీ ఎక్కడ అని గన్నవరం మొత్తం ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. నిజంగా అజ్ఞాతంలోకి వెళ్ళాడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోలీసుల భయంతో? వల్లభనేని వంశీ ఒక హత్యాయత్నం కేసులో ప్రస్తుతం కీలక నిందితుడిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేటువంటిది అక్కడ ప్రజలు అనుమానిస్తున్నటువంటి విషయం. అతని కోసం పోలీసులు కూడా వెతుకులాట స్టార్ట్ చేశారు, గాలింపు చేసి పెట్టారు. ఒక కేసులో పోలీసు విచారణకు హాజరు కావాల్సింది, అరెస్ట్ అవుతారు అనుకుంటే భయాందోళన ఒకటి ఉంది. ఇది పక్కన పెడితే పాత కేసుల్లో కూడా కోర్టుకి విచారణకు హాజరు కావాలి రెగ్యులర్ గా, కానీ అతను హాజరు కావటం లేదు. ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా వల్లభనేని వంశీ పరారీలో ఉన్నాడని మనం మాట్లాడుకోవాలి. అండ్ దెన్ అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. గతంలో కూడా వల్లభనేని వంశీని ఒక వ్యక్తిని బెదిరించిన కేసులో, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో హైదరాబాద్ వచ్చి మహ్యంబూజ్ అపార్ట్మెంట్ లో అతని నివాసానికి విజయవాడ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో కోర్టు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. 140 రోజుల జైలు జీవితాన్ని వల్లభనేని వంశీ చూశాడు. అది ఒక కేసు. ఇప్పుడు రెండో కేసు. ఈ రెండవ కేసులో కూడా మళ్ళీ అరెస్ట్ అవుతారు. అప్పుడు గతంలోనే జైలు జీవితాన్ని అనుభవించినప్పుడు వల్లభనేని వంశీ అష్ట కష్టాలు మీకు తెలియంది కాదు. ఆ రోజుల్లో బ్యాక్ పెయిన్ వస్తుందని, జైల్లో ఉండలేకపోతున్నానని, ఈ ఫుడ్ తినలేకపోతున్నానని, ఇక రకరకాలుగా అప్పుడు చూసాం. మనం బయటకు వచ్చినప్పుడు కూడా అతని అవతారాన్ని చూసాం. మనం ఒక రకంగా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా కార్తిక్? గతంలోనే అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యాడు. మొత్తానికి ఎట్నో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా జైలుకి పోవాలంటే ఒక రకమైన భయమైనటువంటి సిచ్యువేషన్. జైలుకి పోయినప్పుడు జైలు జీవితం ఎలా ఉంటుందో చవి చూసిన వాడి కదా. కానీ ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలవకుండా, మంచికి చెడుకి సంబంధం లేకుండా, చేతిలో ఉన్నటువంటి అధికారం శాశ్వతం అనుకోని, వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోని, ఆయన ఏదో జీవితకాల ముఖ్యమంత్రి, ఈయన జీవితకాలంలో ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు ప్రేమించి పిచ్చిల విడిగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద రౌడీజం, గుండాయుధం చేసి వాళ్ళకి రాజకీయ ఆశ్రమం కల్పించినటువంటి నాయకుడి కుటుంబాన్ని అవహేళన చేసి, తూలనాడి, బూతులు తిట్టి, ఆమె కూడని మాట్లాడి ఇలా ఎమ్మెల్యే పోస్ట్ పోయింది. వాళ్ళ వెనక అధినాయకుడి పోస్ట్ పోయింది. ఇలా అధినాయకుడు ప్రతిపక్ష పాత్ర ఇవన్నీ అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు. ఎమ్మెల్యేగా దాన్ని గెలిపించిన అడుక్కునే పరిస్థితిలో ఇతను ఉన్నాడు. కాబట్టి ఆ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటే కన్ను మీద కనపడలే, కానీ ఇలా నెగిటివ్ అయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వల్లభనేని వంశీ పరారీలో పోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో పడ్డాడు అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా కర్మ రిపీట్స్ అంటారు కదా, అది జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో అనేది ఒక అంచనా. థ్యాంక్ యూ కార్తిక్. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి 1 by 1 ఇప్పుడు కేసులు యాడ్ అవుతున్న పరిస్థితి. ఒకవేళ లేదు కామ్గా ఉందామా అని ఒకవేళ అనుకున్న వల్లభనేని నుంచి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ గ్రౌండ్లో కనిపించే పరిస్థితులు లేదు. కేవలం అజ్ఞాతమే దిక్కు అనుకున్నారా వల్లభనేని వంశీ? మరి పోలీసులు వస్తే మళ్ళీ లాక్కెళ్తారు, మళ్ళీ జైలు జీవితం, ఇదంతా ఎందుకు అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఆయన మీద 14 కేసులు ఉన్నాయి. 14 కేసుల్లో కూడా ఆయన A1 A2గా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో వంశీ అనుచరులు కూడా చాలామంది, ఎవరైతే కాల్డ్ గత 5 ఏళ్ళు మేము వంశీ అనుచరులు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గన్నవరంలో, వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం ఈ ఫోన్లకి కూడా ఏదైతే పోలీసులు సెకండ్ కాంటాక్ట్, ప్రైమరీ కాంటాక్ట్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫోన్ చేసినా సరే
ఫోన్లు కూడా ఎత్తనటువంటి సిచ్యువేషన్. మాచవరం పోలీసులు వంశీకి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాచవరం పోలీసులకి వల్లభనేని వంశీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరేమనుకుంటున్నారో వల్లభనేని వంశీ గురించి? ఆయన ఎక్కడున్నారు? నిజంగా అజ్ఞాతంలోకి వెళ్ళారా లేదా నటిస్తున్నారా? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.